చాళుక్య రాజులు పట్టాభిషేకం జరుపుకునే ప్రదేశం ఇది. రాజా విక్రమాదిత్య విజయాలకు జ్ఞాపకాలు ఉన్న ప్రదేశం ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. ఈరోజు మనం రాజా విక్రమాదిత్య రాజ్యమైన పట్టడక్కల్ను సందర్శిద్దాం రండి. పట్టడక్కల్ నగరం బాదామి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాళుక్య రాజుల 3వ రాజధాని పట్టణం ఈ పట్టడక్కల్. ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయం ముందు వీడియోలో తెలియజేశాను. మీరు చూడాలనుకుంటే లింక్ కింది డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించండి. అదిగో కనిపించే ఆలయాల గుంపునే పట్టడక్కల్. ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సంరక్షించబడుతూ ఉంటుంది. కావున ప్రవేశ టికెట్ తీసుకొని సందర్శించాలి. ఈ పట్టడక్కల్ ప్రాంతం ఉత్తర వాహినిగా పిలువబడే మలప్రభా నది పరివాహక ప్రాంతంలో నిర్మించబడింది. చాళుక్య ప్రభువులు పట్టాభిషేకం మరియు విజయోత్సవాలు జరుపుకునే ప్రదేశం ఇది. ఇక్కడ ఉన్న దేవాలయాల నిర్మాణ శైలి, శిల్పాలు, స్తంభాలపై గల శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయాలలో దక్షిణ భారతదేశ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ మరియు ఉత్తర భారతదేశ రేఖా నగర ఆర్కిటెక్చర్ రెండూ మనం గమనించవచ్చు. వీటి మధ్య చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏమిటంటే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో శిఖరం పైన కలశం ఆకారంలో ఉంటుంది. రేఖా నగర ఆర్కిటెక్చర్లో శిఖరం పైన ఉసిరికాయ ఆకారం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆలయాలలో పాపనాథ ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, జంబులింగ ఆలయం మరియు గల్గనాథ ఆలయం రేఖా నగర ఆర్కిటెక్చర్లో నిర్మించబడ్డాయి. మల్లికార్జున ఆలయం, విరూపాక్ష ఆలయం, సంగమేశ్వర ఆలయం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడ్డాయి. చాళుక్య రాజు రాజా విక్రమాదిత్య పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఆయన భార్యలైన లోకమహాదేవి విరూపాక్ష ఆలయాన్ని, త్రిలోక మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని సామాన్య శకం 740 నుండి 745 సంవత్సరాల మధ్య నిర్మించారని ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డు తెలియజేస్తుంది. ఈ ఆలయాల గుంపులో ఒక్క విరూపాక్ష ఆలయంలో మాత్రమే పూజలు జరుగుతుంటాయి. దీనికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది. రాజా విక్రమాదిత్య విజయాలను శాసనంగా వేసిన విజయ స్తంభాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మేము వెళ్ళిన సమయంలో ఈ విజయ స్తంభాన్ని గుడ్డతో కప్పి ఉంచడం జరిగింది. ఇంతటి ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని 1987లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడం జరిగింది. వీలైతే మీరు కూడా సందర్శించండి. భారతదేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. మరొక మంచి ప్రదేశంలో కలుద్దాం. థ్యాంక్ యూ.